అమెరికా వర్సెస్ ఇరాన్ వార్‌లో సౌదీ అరేబియా యూ టర్న్ చేసుకుందా? నిజానికి సౌదీ అరేబియా అమెరికా మిత్రదేశం. ట్రంప్‌కి బాగా దగ్గర కూడా. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిగా విజిట్ చేసిన దేశం సౌదీ అరేబియా. సౌదీ అరేబియాకు, అమెరికాకు లాంగ్ రన్ రిలేషన్స్ ఉన్నాయి. ఎప్పటినుంచో ఉన్నాయి. 1970s నుంచి ఉన్నాయి. అందులోనూ ట్రంప్ తోడు కూడా సౌదీ అరేబియాకి మంచి సంబంధాలున్నాయి. సౌదీ అరేబియా పెట్టుబడులు ట్రంప్ వ్యక్తిగత కంపెనీల్లో కూడా ఉన్నాయి. మరి అలాంటి సౌదీ అరేబియా ఇవాళ ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తుందా? ఒకటైనా వ్యతిరేకించలే. ఇప్పుడు యుద్ధం 2.0 అంటున్నాం కదా. యుద్ధం 1.0లో సౌదీ అరేబియా అమెరికాతోనే ఉంది. పైగా ఇరాన్ని నాశనం చేయాల్సిందే, ఇరాన్‌కి బుద్ధి చెప్పాల్సిందే, ఇరాన్ మీద యుద్ధం కొనసాగించాల్సిందే అని సౌదీ అరేబియా గతంలో చెప్పింది. సౌదీ అరేబియా, యూఏఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇరాన్‌కి బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పాయి. పైగా గల్ఫ్ దేశాల్లో తన స్థావరాలు పెట్టుకొనే అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. సౌదీ అరేబియాలో, యూఏఈలో తమ స్థావరాలు పెట్టుకొనే ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేస్తుంది. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా యూ టర్న్ చేసుకున్నట్టుగా కనపడుతుంది. నిజానికి ఇక్కడ సౌదీ అరేబియాకు, ఇరాన్‌కి మధ్య మతపరమైన ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చున్నీలు, వీళ్ళు షియాలు అనే ఒకటే మతం అయినప్పటికి కూడా 2 వర్గాలు. ముస్లిం మతంలో 80% చున్నీలు ఉంటారు. 14% షియాలు ఉంటారు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు షియాలు, సౌదీ అరేబియా చున్నీలు. పైగా సౌదీ అరేబియా చున్నీలందరికీ ఒక కింగ్డమ్ అన్నట్టు. అక్కడే మక్కా మసీద్ ఉంటుంది. వాళ్ళందరికీ కింగ్ సౌదీ అరేబియాని. అలాంటి చున్నీల కింగ్ అయినటువంటి సౌదీ అరేబియా ఇప్పుడు యూ టర్న్ చేసుకొని షియాల పట్ల, ఇరాన్ పట్ల తన జాలిని లేదా తన సానుభూతిని తెలియజేస్తుందా? మీరు కావాలంటే చూడండి, ఖమేనీ అంత్యక్రియలకి సౌదీ అరేబియా వెళ్ళింది. ఇది ఒకటి. అంటే యూఏఈ వెళ్ళా, మళ్ళా సౌదీ అరేబియా మాత్రమే వెళ్ళింది. తర్వాత 2, హర్మోజ్ జలసంధిని ఆక్యుపై చేస్తామని చెప్పేసి ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రకటించాడు ట్రంప్. సౌదీ అరేబియాలో స్థావరాలు పెట్టుకొని అక్కడి నుంచి హర్మోజ్ మీద గురి చూసి కొట్టి హర్మోజ్ జలసంధిని తన చేతిలోకి తీసుకుంటానని ట్రంప్ ప్రకటించారు. దానికి ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని పేరు పెట్టారు. కానీ దాన్ని సౌదీ అరేబియా వ్యతిరేకించింది. నా దేశం నుంచి హర్మోజ్ కోసం పోరాటం చేయొద్దు, నా దేశంలో స్థావరాలు పెట్టుకోనివ్వను అని చెప్పింది. ఇది రెండోది. అంటే ఖమేనీ అంత్యక్రియలకు పోయింది, ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను వ్యతిరేకించింది. చివరికి సౌదీ అరేబియా అభ్యంతరాల వల్ల ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ని రద్దు చేసుకున్నాడు. ఇప్పుడు యుద్ధం 2.0 కొంత ఎక్స్‌ట్రీమ్‌గా వెళుతున్న యుద్ధాన్ని కూడా సౌదీ అరేబియా వ్యతిరేకిస్తుంది. లేదు, శాంతి చర్చలకు కూర్చోండి, ఇరాన్‌తో మాట్లాడండి, యుద్ధం కొనసాగించొద్దు అని సౌదీ అరేబియా స్టేట్మెంట్ ఇస్తుంది. గతంలో అలా కాదు. ఇరాన్‌కి బుద్ధి చెప్పాల్సిందే, ఇరాన్ని లొంగదీసుకోవాల్సిందే అని గతంలో చెప్పింది. కానీ ఇప్పుడు ఇరాన్‌తో చర్చలు జరపాలి, యుద్ధం ఆపాలని చెప్తుంది. ఈ 3 చూస్తే ఖమేనీ అంత్యక్రియలకు వెళ్ళటం కావచ్చు, తర్వాత ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను వ్యతిరేకించడం కావచ్చు, జరుగుతున్నటువంటి యుద్ధాన్ని, అమెరికా దూకుడుని వ్యతిరేకించడం కావచ్చు, ఈ 3 చూస్తే సౌదీ అరేబియా యూ టర్న్ చేసుకున్నట్టుగా కనపడుతుంది. మరి ఎందుకు యూ టర్న్ చేసుకుంది అంటే ట్రంప్ వ్యవహార శైలి నచ్చకపోయి ఇలా యూ టర్న్ చేసుకొని ఉండొచ్చు. ట్రంప్ శత్రు దేశాలతోనే కాదు, మిత్ర దేశాలతో కూడా అంత పెద్దగా బాగోడు. ట్రంప్ ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. ఒక టైంలో అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్ కూడా ట్రంప్‌ను వ్యతిరేకించిందిగా. ట్రంప్ వైఖరిని, ట్రంప్ మాటల్ని. కాబట్టి ట్రంప్ ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటాడో తెలీదు. తన మిత్రులతో కూడా సరిగా ఉండడు. కాబట్టి ఈ కారణాలతో సౌదీ అరేబియా యూ టర్న్ చేసుకొని ఉండొచ్చు. పైగా కొంత ముస్లిం దేశం కాబట్టి ఇరాన్ మీద కొంత ప్రేమ కూడా వచ్చి ఉండొచ్చు. మొత్తం రకరకాల కారణాలు. ఇప్పుడు అందులో యుద్ధం ఇరిటేషన్ తెప్పిస్తుంది. సౌదీ అరేబియాకి గల్ఫ్ దేశాలు కూడా ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాల నుంచి స్థావరాలు పెట్టుకొని ఇరాన్ మీద ట్రంప్ యుద్ధం చేస్తున్నాడు. ఇరాన్ ఏమో గల్ఫ్ దేశాలను కొడుతుంది. దానివల్ల వాళ్ళకి ఇరిటేషన్ పెరిగింది, ఎంతకాలం యుద్ధం అనేది. పైగా హర్మోజ్ జలసంధి క్లోజ్ కావటం వల్ల వాళ్ళ ఎగుమతులకు, దిగుమతులకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఆయిల్ అమ్ముడు పోవట్లే. మనం కొనటానికి సిద్ధంగా ఉన్నాం, మనలాంటి దేశాలు. కానీ అమ్మటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ మధ్యలో హర్మోజ్ జలసంధి క్లోజ్ అయిందిగా, అనే మార్గం క్లోజ్ అయిందిగా, రాకపోకలు బంద్ అయినాయిగా.
సో, వాళ్ళు తీస్తున్న ఆయిల్ అమ్ముకోవడానికి లేకుండా పోతుంది. అంటే వాళ్ళ మార్కెట్ దెబ్బతింటంది. యుద్ధం పెరగటం వల్ల వాళ్ళ మార్కెట్ దెబ్బతింటుంది. మేబీ ఇలాంటి కారణాలేమైనా ఉండొచ్చు యూ టర్న్ చేసుకోవడానికి. అది.